చేంజ్ చేసినప్పుడు జీవో తెచ్చి అసలు ఆ ప్లేస్ గ్రామ గడ్డ కోసం సంతకు సంబంధించిన జాగా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కొట్లాట తీసుకొచ్చినాము. అది గ్రామ గడ్డగా ఉంది. దాంట్లో పూర్తి కూడా ఇప్పుడు అదే బేస్తే మేము కూడా హైకోర్టుకు కాలేజ్ కాడికి పోయినాం. అదేవిధంగా దీంట్లో కూడా పోయినాం. కాబట్టి అది డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మీరు వాళ్ళు శాంక్షన్ చేసి టెండర్ వేసుకున్నారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా శ్రీకోట మండల తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీకంతా కూడా తెలుసు, నిన్న ఎక్స్ఎమ్మెల్యే వెంకటేశ్వర గారు కొన్ని మాటలు మాట్లాడినారు. దీనికంతా సాక్షి మొత్తం కూడా మీ విలేకరులు ఏం మాట్లాడినారు, ఏం చేసినారు అనేదాన్ని కూడా మీకు తెలుసు. నేను ఫస్ట్ పాయింట్ ఒకటే అడుగుతాను. వెంకటేశ్వర ప్రెస్ మీట్ ఇచ్చేవాడు ఎవరన్నా ఇవ్వచ్చు, సామాన్య మానవుడు ఇవ్వచ్చు, ప్రధానమంత్రి ఇవ్వచ్చు, రాష్ట్రపతి ఇవ్వచ్చు, అంతేనా? రాజ్యాంగం ఇది ఎవరన్నా ఇవ్వచ్చు. ఆయన ఒక మాట అన్నాడు, ఈ ప్రెస్ మీటింగ్ నేను సమాధానము ఎమ్మెల్యే ఎవరో మనిషి చెప్తే ఇచ్చేది కాదు, వాయిన ఇయ్యాలని చెప్పాడు. వాయిన ఎవరు మాట్లాడేదానికి ఆ విషయం, వాయినకి ఇంతకీ ఇది ఉందా ఫస్ట్ దాన్ని అర్థం చేయండి. ప్రెస్ మీట్ ఇచ్చేదానికి ఎవరన్నా ఇవ్వచ్చు. ఆయన సమానమైన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కాదు, ఈయన మినిస్టరు. ఈ పొద్దు ఆయన మినిస్టర్గా చేసినాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఏదో మాట్లాడేదానికి మీరు సమాధానం ఇచ్చేమల్లా ఇచ్చే టైం వస్తుంది, అప్పుడు ఆయన ఇస్తాడు. ఇప్పుడు దీని గురించి ఆయన ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ఆయనే మాట్లాడాలా, ఆయన ఎవరో మనుషులు పెడితే మాట్లాడుకుంటుంది, చాలా తప్పది. ఫస్ట్ దాన్ని వెనక్కి తీసుకోవాలి ఆయన. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉండేది ఏమనంటే, ఏమన్నా ఉంటే నువ్వు ఆ మాట నువ్వు ప్రెస్ మీట్ ఇయ్యి, మేము కాదు అని చెప్పలా, ఇచ్చేదానికి మొత్తం ఆన్సర్ ఇస్తాము. నువ్వు ఏమేమి చేయండి కూడా మేము చెప్తాం, దానికి కూడా అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తాము. ఫస్ట్ అది కాకుండా నిన్న ఒకటి మాట్లాడినాడు, మేము రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు వేసిందని నిన్న శిలాపలకం వేసినాడని చెప్పాడు. ఆ రోడ్డు ఈ పొద్దు కృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ మల్లెటూరు కూడా ఎంపీటీసీ సర్పంచ్ వైసీపీ ప్రభుత్వమే ఉండింది. వాళ్ళు ఊరోళ్ళు దానికి సంబంధించిన ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఆ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేసిరి, ఎప్పుడు కల్వర్ట్ కట్టిరి, ఎప్పుడు కాంక్రీట్ వేసిరి అనేది వాళ్ళు చెప్పాలి. వీని నేను ఉన్నప్పుడు చేస్తే 2018-19లో అమరావతి మినిస్టర్గా ఉన్నప్పుడు రోడ్డు శాంక్షన్ చేస్తే మన మండలానికి కూడా దగ్గర 90 కోట్ల రూపాయల రోడ్లు వస్తే ఆ రోడ్లన్నీ కూడా 18 నుంచి 19 వరకు ఎర్తవర్క్ చేసి మొత్తం గ్రావెల్స్ అంతా తోలిచ్చి కల్వర్ట్లంతా కట్టి భూమి పూజలు మేము చేసి శిలాపలకాలు వేసి చేసిన 2-3 నెలలుగా గవర్నమెంట్ పోయింది. ఒకరికి ఎవరికన్నా చేస్తే చిన్న సింపుల్గా చెప్పాలంటే, పెళ్లి చేసుకుంటే బొట్టు కట్టేస్తే బిడ్డ ఎప్పుడన్నా పుట్టొచ్చు, పేరు ఎవరు పెడతారు? ఆ తండ్రికి పుట్టిన బిడ్డ పేరే పెడతారు, గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ బయట. అట్లా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు శాంక్షనింగ్ ఇస్తే ఆ వర్క్ మేము చేసినాం. మేము సాక్షి కాదు, మీరు సాక్షి కాదు. ఆ ఊరోళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ వైఎస్సీపీ వాళ్ళు కూడా ఇది వెంకటేశ్వర వేయించింది రోడ్డు అని చెప్తే ఇప్పుడు కూడా మేము దాన్ని ఛాలెంజ్. ఆ రోజు మా అమర్నాథ్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసుకొస్తే రోడ్డు మేము మొత్తం కూడా కాంక్రీట్ వేసి కల్వర్ట్లు కట్టి మేము చేస్తే గవర్నమెంట్ దురదృష్టశాత్తు గవర్నమెంట్ పోయా, వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ వచ్చినా చేయించిందే. నీ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు వేయించుకుంటూ వేసి రోడ్డు వాళ్ళ కాంట్రాక్ట్ ఎవడన్నా కానీ ఇప్పుడు మేము చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ పోయినంత మాత్రాన్ని మళ్ళీ వెళ్ళిపోయలే, నాకు బిల్లు రావాలంటే మళ్ళీ వేయించింది కదా, అట్లా వేసి వాళ్ళు పెట్టుకుంటుంది. మేమేం వేసినాం, దానికి ఏం చెప్పినాము, మా గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్డు నేను శాంక్షన్ చేసినాను అని చెప్పినారు తెప్పించి, మేము దాని తగ్గిపోయి టెంకాయ కొట్టినది కానీ, దానికి ఒక ఈ క్లాత్ కట్టి ఇచ్చినది కానీ, ఒక సాంబ్రాన్ని కట్టి ఇచ్చింది లేదు. ఓట్ వేసి పెట్టినాము, ఇది ఎవరు చేయడానికి తెలియాలి కదా, ఆ ఊరాలు కూడా తెలుసు, కానీ మేము తెలియాలని మేము వేసి పెట్టినాం, అది తెప్పించి ఏం చేయలేదు. ఇంకోటి చెప్పినాం, మంత్రాలలో శిలాపలకం పగలగొట్టారు. ఎవరన్నా సరే మేమంత దుర్భాగ్యమైన పని చేయలే. అదే నువ్వు మీ గవర్నమెంట్ వస్తానే ఇదే మన విలేకరుల కాలనీ వెనకాల అదే అమర్నాథ్ రెడ్డి గారు మినిస్టర్గా 500 ఇండ్లకి 1000 ఇండ్లకి శిలాపలకం వేసి బ్రహ్మాండంగా పెట్టింటే ఎలక్షన్ వచ్చిన మరుసటి కొడుతుంది. సాక్ష్యాలు వీడియోలు మొత్తం ఉన్నాయి, ప్రెస్ వాళ్ళకి అంతా కూడా తెలుసు. ఎవరు చేయని తప్పు. అదే మంత్రాలు అడిగి ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు కొట్టినారని చెప్తే మేము దాన్ని తలంస్తాం. అడిగి నువ్వు చెప్పినావు కదా మంత్రాలు అనేసి, మంత్రాలు చెప్పు ఎవరు కొట్టించినారు. ఊరోళ్ళు చెప్తా ఉన్నారు, అన్న
ఆ టెంపో కూడా వచ్చి కొట్టుకో పూసినాడు. వాడు మాకు కూడా తెలియదు. మేము పోయి ఈ ఏదో వాళ్ళు వేయండి రాయని అడిగితే అది కొట్టుకో పూసినారు. టెంపో అన్ని చెప్పి వాళ్ళు చెప్పినారు. మనకు తెలియదు. తెలుసుకో, నీకు తెలుసుకుంటే నువ్వు ఈ మండలం వాడే కదా, తెలుసుకొని మాట్లాడు. అనవసరమైన దానికంతా ఇంక మాట్లాడు. ఇంకోటి ఇది కాబట్టి ఇంకో మాట చెప్పినాడు. ఎమ్మెల్యే గారు 22 నెలలు అయిపోయింది, మనిషి అడ్రస్ లేదు, ఇప్పుడు జనాల మీద గుర్తొచ్చేది. ఇప్పుడు నీకు ఎంత వచ్చే బుద్ధి? ఆ బుద్ధి నువ్వు ముందు మాట్లాడాల్సిందే. 2 రోజులు తిరిగే కుదిరికే నీకు చెమట పట్టేశా. అమర్నాథ్ రెడ్డి గారు 2 రోజులు వికోట మండలంలో అడిగి పెట్టిందానే నీకు 3వ రోజు ప్రెస్ మీటర్స్ పెట్టా. ఎందుకు పెట్టిన? నువ్వు ముందుగానే పెట్టచ్చు కదా. ఏమనంటే ఊర్లో ప్రతి ఊరిలో బ్రహ్మరథం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ప్రెస్లో వస్తూ ఉంది, టీవీలో వస్తూ ఉంది, ఆర్తలు ఎత్తుకొని ఇంట్లో ఆర్తలు ఇస్తూ ఉన్నారు. ఎవరు కానీ అమర్నాథ్ రెడ్డి నిలబెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేదు. ప్రతి ఒక్క ఊరిలో మాకు నీళ్ళు లేదంటారు, లేదు కరెంట్ లేదు ఉంటారు, ఏదో పింఛన్ నీళ్ళు లేదంటారు. ఇంత తెప్పించి బ్రహ్మాండంగా కూడా రథం అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా వైసీపీ కార్యకర్తలు ఎగ్జాంపుల్ బైరుపల్లిలో వైసీపీ కన్వీనర్ టీడీపీలో చేరినారు. 25 కుటుంబాలు వచ్చినాయి. కుంభారింపులు 20 కుటుంబాలు వచ్చినాయి. నీ వైసీపీలో ఉండేవాళ్ళు దాన్ని చూసిపోయాయంటే దాని వదిలేదు. నువ్వు అమర్నాథ్ రెడ్డికి ఇట్లు చేయాలి అట్లు చేయలేదు రాలేదు అంటే ఆయన ఎందుకు? ఆయన ఎన్ని వరకు వచ్చినాయి? వికోట మండలంలో 1 నెలలో 10 కోట్ల రూపాయల వరకు అయిన చరిత్ర అమర్నాథ్ రెడ్డి గారికి దక్కుతుంది. 10 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చి ఒకే నెలలో పూర్తి చేయించి ఇప్పుడు మేము శిలాపలకలు వేస్తూ ఉన్నాం. దానికి సాక్షి మీడియా సోదరులు ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా ఇంత సౌకర్యాలు చేస్తూ ఉంటే ఈరోజు నువ్వు అమర్నాథ్ రెడ్డి గురించి మాట్లాడతావు. ఎందుకయ్యా 2014-19లో ఆంధ్రీయ కాలువ పుంగులూరుకు వచ్చి నిలిచిపోతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం వరకు తీసుకోవాలని దాన్ని స్టార్ట్ చేస్తే 2019కే నీళ్లు మీ సాక్షిగా చెప్పండి, మీరు విలేకరులుగా ఉన్నారు, మొన్న బాట వరకు తెచ్చినామా లేదా, నర్రబిల్లి వరకు నీళ్ళు వచ్చినాయా లేదా, విలేకరులుగా మీరు చెప్పండి. ఎవరన్నా సరే సాక్షి విలేకరులు ఉంటే సాక్షి విలేకరులు కూడా చెప్పు. నీళ్ళు మేము తెప్పించినామా లేదా? 2019లోనే మేము తెప్పిస్తే నువ్వు 19 నుండి 24 వరకు కళ్ళు మూసుకొని ఉండిపోయి 24లో ఎలక్షన్ తినేసి నువ్వు మీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొచ్చేసి నీళ్ళు ట్యాంకర్లో తోలిపించేసి నువ్వు ఓపెన్ చేస్తుంది. జనాలకు తెలియలేదా? జనాలకి అంత మాత్రము ఇది లేదా? ఈ పొద్దు నువ్వు కళ్ళు తీసి చూడి 7 నెలల నుండి ఈ పొద్దు కూడా నీళ్ళు పోతూ ఉన్నాయి. వికోటలో చెరువులు ఆల్మోస్ట్ 50% చెరువులు నింపేసినాం. కుప్పం నియోజకవర్గం నింపినాం, పలమేరు కాశీలో నింపినాం. కళ్ళు కనబడుతూ ఉండదా నీకు? 24 గంటలు అదే రూట్లో పోతా వస్తూ ఉండవు, కాలువలో నీళ్ళు వస్తూ ఉండవు, తెల్లగా. ఇవి చూడి డెవలప్మెంట్ చేసినారా లేదనేసి ప్రతి ఒక్క రైతుకి. దాంట్లో ఏమన్నా పార్టీ భేదం పెట్టావా? నువ్వు వైఎస్ఆర్ తెలుగుదేశం వాళ్ళని ప్రతి ఒక్కరికి నీళ్ళు సస్యశ్రమలుగా ఇస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు మిగిలిన మండలంలో ఉండే కూడా ఇస్తామని ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క గ్రామంలో చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్క ఊరికి కూడా నీళ్లు తెచ్చి ఆంధ్రీయ నీళ్ళు వదులుతాం నెక్స్ట్ సీజన్కి చెప్తా ఉన్నారు. సిమెంట్ రోడ్లు ఎన్ని ఉన్నా కూడా గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామానికి కూడా వేస్తాం. ఇంకా కూడా మీకు బుద్ధి వచ్చే విధంగా ఈ 6 నెలల్లో కూడా మంచి స్కీమ్ తెస్తా ఉన్నాం. ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి మినరల్ వాటర్ ఇస్తా ఉన్నాం. అది కూడా గుర్తుపెట్టుకో. ఇవన్నీ చేస్తా ఉన్నాయనేసి నీకు భయం పుట్టించి నువ్వు 2 రోజులు నీ కూడా వచ్చే నువ్వు టక్కటక్కలు ఆడేసి ప్రెస్ మీట్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా మేము ఇంకా 15 రోజులు తిరగాలి వీకోటప్పుడు. ఇప్పుడు తిరిగిన 4 రోజులే. ఈ ఎండ్ల వల్ల నిలుస్తూ ఉన్నాము. ఇవన్నీ తిరిగేసి ఈ జనాల స్పందన ఎట్లా ఉంటుందో నీకు తెలుస్తుంది. నైట్ నిద్ర వస్తుందో లేదో దయచేసి ఇవన్నీ కూడా మానేయి. ఏమన్నా ఉంటే నువ్వు డైరెక్ట్గా మా గురించి చెప్పు. ఎమ్మెల్యే అంత అడిగే అంత అర్హత నీకు లేదు అని కూడా మేము ఈ మీడియా సోదరులకి తెలియజేస్తూ, ఈ మీడియా సోదరుల సమక్షంలోనే మేమేమన్నా తప్పు చెప్పింటే కూడా దయచేసి మీరు కూడా దీన్ని అర్థం చేసుకోకుండా, మీరు ఆ గవర్నమెంట్లోనే ఉండి ఈ గవర్నమెంట్లోనే ఉండి మీకు అప్పుడు కూడా మేము రోడ్ వేసినది మీకు తెలుసు, మీ ఫోటోల్లో ఉన్నాయి. మీ ఫీడ్బ్యాక్ కావాలంటే మొత్తం తీసి మేము పెడతాము, తెలుసుకోమని కూడా తెలియజేస్తూ మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ